హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుమగుమలాడే వంటలు. ఈరోజు మనం రాగి సంకటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికి ముందుగా రైస్ కడిగి కుక్కర్లో వేసుకున్నానండి. కుక్కరు ఒక విజిల్ వచ్చే వరకు రైస్ను ఉడికించుకుందాము. స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకుందాము. ఇప్పుడు మనకు రైస్ ఉడికేలోపు మనము రాగి పిండి కలిపి పెట్టుకుందామండి. చూడండి, మిక్సీలో ఇప్పుడే పట్టి ఉన్నానండి రాగి పిండి. చూడండి, 2 స్పూన్స్ రాగులండి, కొంచెం దోరగా వేయించి మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పొడిని మనం బౌల్లో వేసి వాటర్ వేసి లూజుగా కలుపుకోవాలండి. చూడండి, దీంట్లో మనం వాటర్ వేసి మనం రైస్ ఉడికేలోపు దీన్ని కలిపి పెట్టుకుందామండి. ఇలా వాటర్ వేసి ఉండలు లేకుండా జావలాగా కలిపి పెట్టుకోవాలండి. దీన్ని ఇలా కలుపుకొని పెట్టుకోవాలండి మనకు రైస్ ఉడికేలోపు. చూడండి, ఒక విజిల్ తర్వాత తీస్తే రైస్ ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదండి, ఇది దీంట్లో మన టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసుకుందామండి. కొంచెం సాల్ట్ దీంట్లోనే వేసి కలుపుకోవాలండి. ఇది కలిపిన పిండి అంతా దీంట్లో వేసేసుకోవాలండి. చూడండి, దాంట్లో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. స్టవ్ మీద పెట్టి కలిపితే మొత్తం గడ్డ కట్టిపోతుందండి. అందుకే స్టవ్ నుంచి దింపి వేడి మీదనే కలుపుతున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. రాగి పిండి ఉడకాలి కదండి, ఉడికించుకుందాం. కానీ కలుపుతూనే ఉండాలండి స్టవ్ మీద పెట్టినా కానీ.